స్టోలెన్ ప్రాపర్టీ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ అండ్ రిఫండ్ మేళా మొత్తం ప్రాపర్టీ విలువ 1,03,3665 రూపాయలు. 29 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. 73 మంది ఆఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో బంగారం వచ్చేసి 1 కేజీ 204 గ్రామ్స్, వెండి 427 గ్రామ్స్, క్యాష్ 5,67,300, 3 మోటార్ సైకిల్స్, 6 ఆటోస్, 430 మొబైల్ ఫోన్స్, 3 ల్యాప్టాప్, 2 యాపిల్ ఐప్యాడ్, కాపర్ వైర్ కేబుల్ 93,000 రూపాయలు. సో ఇది మంచి ఫలితం చూపెట్టండి. మన క్రైమ్ వింగ్ రీసెంట్గా జరిగిన చాలా ఆఫెన్సెస్ కూడా వాళ్ళు డిటెక్ట్ చేశారని నేను డీసీపీ క్రైమ్స్, సో ఏసీబీ క్రైమ్స్ తర్వాత ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, మన పోలీస్ పర్సనల్, హోంగార్డ్స్ అందరూ కలిసి చాలా కష్టపడి ఈ పని చేశారండి. సభాముఖంగా అతనికి అభినందనాలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 24ని వస్తువులు పోయాయి. 2 నెలలు అయ్యాయి, ఏమీ జరగలేదు, అసలు ఏమీ దొరకలేదని సార్ దగ్గరికి వచ్చి నేను కంప్లైంట్ పెట్టుకున్నాను. సిపి గారు రెస్పాండ్ అయ్యి స్టేషన్కి ఫోన్ చేసి నెల రోజుల్లో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని గట్టిగా మరి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎంబీపీ క్రైమ్ వాళ్ళందరూ కూడా చాలా సహాయం చేసి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. వారందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా సిపి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు హేమలత. తాళం బయట పెట్టేసి షూలో పెట్టేసి వెళ్ళిపోయాను. హస్బెండ్ లంచ్ టైంకి వచ్చినప్పటికీ అనిపించింది ఇంకా దొంగతనం జరిగిందని. 2 టౌన్ సిఐ గారికి ఇమ్మీడియట్గా మేము ఇన్ఫామ్ చేసాం ఇలా దొంగతనం జరిగిందని. వాళ్ళు చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యి విత్ ఇన్ 2 అవర్స్లో ఆ దొంగ ఆల్రెడీ రాయగఢ్ దాటేశారు. వాళ్ళు మన సిఆర్పిఎఫ్ పోలీసుని కూడా అలర్ట్ చేసి వెంటనే సిపి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నాకు కష్టం అది అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు అలర్ట్ చేసి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి విత్ ఇన్ 2 అవర్స్లో మొత్తం అంతా జరిగిపోయింది. నాకు నిజంగా ఇది మిరాకిల్ లాగానే ఉంది. అదృష్టం, దేవుడు ఎక్కడో ఉంటాడు అనుకున్నా కానీ పోలీస్ రూపంలో ఇక్కడే ఉన్నారు. సార్ సిపి సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, మొత్తం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న హాస్టల్ కాలేజ్ దగ్గర జ్యూస్ షాప్ దగ్గర ఫోన్ మర్చిపోయి పోగొట్టుకున్నాను. ఆ రోజు నైటే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఫోన్ రికవర్ చేసి నాకు రిటర్న్ చేసినందుకు వైజాగ్ పోలీస్ వాళ్ళకి, సిపి సార్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు వినయ్ అండి. మిదిలాపూర్ ఉడా కాలనీ మధురవాడ ప్రాంతంలో ఉంటాను. అయితే రీసెంట్గా ఒకరోజు నైట్ నా ఆటో అయితే దొంగతనం అయింది. వెంటనే దగ్గరలో ఉన్న పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాను. చెప్పిన వెంటనే పోలీస్ యాజమాన్యం అంతా అలర్ట్ చేసి ఆటోను కనిపెట్టి నెక్స్ట్ డే నేను మళ్ళీ స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళినప్పటికీ ఆటో రికవరీ చేసి తీసుకొని వచ్చేసారు సార్. అప్పటికి ఎస్ఐ గారికి, ప్రత్యేకంగా సిపి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.